ఎవరు మీ ఎమ్మెల్యే? గుమ్మనూరు జయరాం. ఎలా చేశాడన్నా పరిపాలన? 5 సంవత్సరాలు ఏమైనా పనికొచ్చాడా? ఏమైనా చేశాడా మీకోసం? మంత్రి కూడా అట కదా. ఏం మంత్రి? కార్మిక శాఖ మంత్రి. ఎంతమంది బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి? బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయమ్మా? వచ్చినాయమ్మా. ఇప్పుడేమో ఇక్కడ పనికిరాడని పక్కన ఎక్కడో గుంతకల్లో వేశారట కదా. అంటే ఒక చోట చెత్త తీసి ఇంకో చోట వేయడం అనమాట. ఆ క్యాండిడేట్ మంచోడైతే మళ్ళీ ఓట్లు పడేటట్టయితే ఇక్కడే నిలబెట్టవచ్చు కదా. మళ్ళీ పక్కన ఎందుకు పంపించాలి? ఇక్కడ ఫెయిల్ అయ్యాడనే కదా ఇంకో చోటికి పంపిస్తున్నారు. ఆలోచన చేయండి. ఎవరికి ఓట్లేస్తున్నాం, ఎందుకు ఓట్లేస్తున్నాం అని ఆలోచన చేయండి. పేకాట రాయడం చెప్తున్నాడు కదా. ఎవరు మీ ఎమ్మెల్యే? వైసీపీ పార్టీ ఎమ్మెల్యే. అసలు ₹1,00,00,000 పైన ఏ రిజిస్ట్రేషన్ జరిగినా ఆయన ఇంటికెళ్ళి చేర్చుకోవాలట కదా. నిజమేనా? అంతటి గుండా అంట కదా మీ ఎమ్మెల్యే. మరి ఎందుకన్నా అట్లాంటి వాళ్ళకి ఓట్లేయాలి? మిమ్మల్ని ఏలుతున్నారు. అధికారం ఇచ్చిందే మీరు, ఓట్లు వేసింది మీరు, అలాంటిది మిమ్మల్ని వెళ్తున్నారు. ఇక ఎందుకు వేయాలి వాళ్ళకు ఓట్లు? పోనీ ఏమైనా అభివృద్ధి చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు మొన్న బుట్ట రేణుకమ్మను పక్కన పెట్టుకొని నా చెల్లెలు అని చెప్పి చాలా పేదరాలు అని చెప్పాడట కదా. నిజమేనా? పాపం ఏమీ లేదట కదా. చెవులో పూలు కాదు క్యాబేజీలు పెడుతున్నారన్నా. అర్థమవుతుందా? ఏమి డబ్బులు లేకపోతే సిద్ధం పెద్ద పెద్ద సినిమా షూటింగ్ లాగా సభలలా చేస్తున్నారన్నా.